ఒక్కసారి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పరా? మాదైతే జాయింట్ ఫ్యామిలీ. ఓకే. మా అత్తగారు వాళ్ళదైతే. ఇంకా మేము హైదరాబాద్‌లో ఉంటున్నాం. నా హస్బెండ్ జాబ్ చేస్తారు. నేనింక హౌస్ వైఫ్. అంటే స్టార్టింగ్‌లో జాబ్ జేసిన మేనేజర్‌గా. డిప్లొమా కంప్లీట్ అయ్యాక 1 ఇయర్ చేశాను పటాన్ చెరువులోనే. ఓకే. దాని తర్వాత ఇంక ప్రెగ్నెంట్‌గా ఇంకా 2 ఇయర్స్ అట్లా గ్యాప్ వచ్చి ఇంకా హౌస్ వైఫ్‌గా ఉండిపోయినా. ఓకే. అత్త, మామ వాళ్ళు నార్మల్ పని వరంగల్. చేసుకున్నాం. అహా! పని కాదు. పొలాల పని. పొలాలున్నాయి. పొలాల పని. వ్యవసాయం చేసుకునే వ్యవసాయం ఫ్యామిలీ. చేస్తున్నారు. ఓకే. హస్బెండ్ ఏం చేస్తుంటారు? ఇక కోకోనట్ షాప్ చేస్తున్నాడు. కోకోనట్. కోకోనట్. ఇంకా మేనేజర్‌గా పోతుండు. ఓకే. ఎక్కడ మేనేజర్‌గా? పటాన్ చెరువులో. అంటే ఏదన్నా కంపెనీయా? ఆఫీసా ఏంటి? ఆఫీస్‌లోనే ఆఫీస్‌లో మేనేజర్‌గా వర్క్ చేస్తున్నారు. ఓకే. అమ్మా, నాన్న? మా అమ్మ, నాన్న ఇక్కడే ఉంటారు హైదరాబాద్. హైదరాబాద్. నేను 5 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్నా. ఓకే. మొత్తం హైదరాబాద్‌లో 5 ఇయర్స్ నుండి ఉంటున్నారు. అమ్మ సైడ్ వాళ్ళు వెల్ సెటిల్డ్ ఫ్యామిలీయేనా? లేదా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ? మిడిల్ క్లాసే వాళ్ళైతే. మా అత్తగారైతే కొంచెం రిచ్. సెటిల్డ్ ఫ్యామిలీ. హ్మ్. ఓకే. అరేంజ్ మ్యారేజా? లవ్ మ్యారేజా? అరేంజ్‌డే నాది. అరేంజ్డ్ మ్యారేజ్. ఓకే. సిబ్లింగ్స్ ఎవరైనా ఉన్నారా? అక్క, తమ్ముడు, చెల్లి? చెల్లొకటుంది. చెల్లికి కూడా మ్యారేజ్. చిన్న పాప. ఓకే. అంటే చిన్న వయసులోనే పెళ్లి చేసేశారు. ఓకే. అంటే 18 తర్వాత చేసారా? 18 ముందే చేసేసారా? నాదైతే డిప్లొమా కంప్లీట్ అయ్యాక నా తర్వాత వెంటనే మా చెల్లికి కూడా చేసేసారు. ఎందుకు అలా? ఇంకా సంబంధం మంచిగుంది. అంటే పోతే సెటిల్ అయిపోయినట్టే అన్నట్టు వాళ్ళ ఫీలింగు. ఓకే. ఇంకా కష్టాలు ఉంటాయి కదా! అత్తమామల నుంచి అట్లా. ఓకే. సో, ఇప్పుడు అంతా బానే ఉంటారా? బావుంది. మీకైతే ఫ్యామిలీ పరంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఎట్లా ఏం ఎలాంటి లేవు. ప్రాబ్లమ్ లేదు. హ్యాపీ. ఓకే. డిప్లొమా చదువుకున్న మీరు జాబ్ ఎందుకని సడెన్‌గా ప్రెగ్నెన్సీ కోసమని మానేసారా? డిప్లొమాలో ఏంటి మళ్ళీ? డిప్లొమా అంటే సివిల్ ఇంజినీరింగ్. సివిల్ ఇంజినీరింగ్. సివిల్ బ్రాంచ్ తీసుకున్నారు. ఓకే. కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయింది. తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ, డెలివరీ తర్వాత మళ్ళీ జాబ్‌కి ట్రై అట్లా చేయలేదా? లేదు ఇంకా హౌస్ వైఫ్‌ని. ఇంట్లోనే ఉండు అని చెప్పిండు ఇంకా మా ఆయన. ఓకే. సరేలే అని ఉన్నా. ఓకే. సో, ఈ ఇన్‌స్టాగ్రామ్ స్టార్ట్ చేయాలన్న ఆలోచన ఎవరిది? వీడియోస్ చేయాలి. ఫస్ట్ వీడియోస్ చేయాలి అన్న ఆలోచన ఎవరిది? నాదే. ఏదైనా ఇప్పటి వరకు వచ్చినంత వరకైతే నాదే ఆలోచన అంతా కూడా. ఓకే. ఫస్ట్ స్టార్టింగ్ నార్మల్‌గా అందరిలాగా నేను కూడా తీసిన రీల్స్, డాన్స్ గాని, సాంగ్స్ గాని అన్నీ తీసిన. తర్వాత వేరే వాళ్ళని తిట్టిన ట్రోల్స్ కూడా ఏసిన 2, 3. అవేమి పెద్దగా రీచ్ అవ్వలేదు. ఓకే. ఇంకా వెంటనే డిలీట్ చేసిన. ఇంకా ఒక అమ్మాయి నాకు ఇట్లా ప్రాబ్లమ్ ఉన్నది. దానికి సొల్యూషన్ ఏంటంటే ఎలా? రిలేటివ్స్. ఏం ప్రాబ్లమ్? అంటే మా హస్బెండ్ వేరే వాళ్ళకెళ్ళి చూస్తున్నారు. అలా చూడకుండా ఉండాలంటే ఏం చేయాలక్క అంది. దానికి సొల్యూషన్ చెప్పా. తన ఫ్యామిలీ కొంచెం హ్యాపీగా ఏం సొల్యూషన్ చెప్పారు? నువ్వు సక్కగుంటేనే గదా! నీ హస్బెండ్ అని వేరే ఆమెకెళ్ళి చూడదు కదా! అంటే ఓకే. కొంచెం ఆమె నీట్‌గా ఉండదు. మంచిగా అట్లా ఓకే. ఉండమ్మా. అట్లా ఉంటే నీ మొగుడు నీకుంటాడు. వేరే వాళ్ళకెళ్ళి ఎందుకు చూస్తాడు అని సొల్యూషన్ చెప్పా. తన ఫ్యామిలీ ఇప్పుడు బెటర్‌గా ఉంది. బావుంది. అన్న తర్వాతే నేను ఇందులో ఒక 2 వీడియోలు పెట్టా. అది పబ్లిసిటీ అయింది. సో, అదే అంటే హస్బెండ్ వేరే అమ్మాయిలని ఎలా చూడకుండా ఉంటాడో మన గ్రిప్‌లో ఎలా ఉండాలనేది మీ కాన్సెప్ట్ కదా! అలాంటి కాన్సెప్ట్ కాస్త ఎందుకని సెక్స్ వీడియోస్‌కి, ఎక్స్‌ప్లనేషన్స్‌కి ఎళ్ళింది? ఇంకా చాలా మంది అవి వీడియోస్ పెట్టిన తర్వాత వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అన్నీ గూడా కామెంట్లు పెడుతుంటే ఇంకా నేను అవి చూసి ఒక 2, 3 చూస్తా. అన్ని చూడాలంటే నేను చూడలేను గదా! రెండిటికి సొల్యూషన్ చెప్తా. మళ్ళీ ఇంకో దానికి సొల్యూషన్ ఏంటి? ఇంకో దానికి సొల్యూషన్ ఏంటి? అట్లా పెంచుకుంటూ వాళ్ళు ఇప్పటి వరకు తీసుకొచ్చారు. ఓకే. సో, ఇప్పుడు కానీ అందులో కొన్ని బ్యాడ్‌గా ఉన్నాయి. అవి నాయి వీడియోసు. అవి ఎందుకు చెప్పానంటే ఇప్పుడు వేరే వాళ్ళు నెగెటివ్‌గా పెడుతున్నారు. ఇట్లా అని. దాన్ని బట్టి నేను ఆ వీడియోస్ పెట్టాను. మీరు పెట్టే వీడియోస్ పరంగా అవతల వాళ్ళకి హెల్ప్ అవుతదని ఎలా అనుకుంటున్నారు? హెల్ప్ అయింది కాబట్టే నేను ఏం వీడియోస్ హెల్ప్ అయింది? ఒకసారి మీ కామెంట్ సెక్షన్‌లో గూడా చూసాను. గర్ల్స్ గూడా బ్యాడ్ కామెంట్లు పెట్టారు. దానికి పాజిటివ్‌గా బాయ్స్ గూడా పెట్టారు. ఆమె చెప్పిన దాంట్లో మాకు యూజ్‌ఫుల్ అయింది. నీకు అంత చేత కాపోతే నువ్వు చెప్పకు. ఆమె చెప్పిందల్లా ప్రతి ఒక్కటి కరెక్టే. మీరు చేసే వీడియోస్ ఏ రకంగా కరెక్ట్? అంటే ఇప్పుడు మీరు పెట్టే వీడియోస్ కూడా నేను ఇప్పుడు మాట్లాడడానికి నాకు కొంచెం సిగ్గైతుంది ఒక అమ్మాయిగా. నేను ఆ క్వశ్చన్స్ కూడా నేను డైరెక్ట్ గా మిమ్మల్ని అడగలేను.
సారీ మీరు అనుకోవచ్చు గోల్డ్ ఇంటర్వ్యూ అని. ప్రాబ్లం వస్తే డాక్టర్లు కూడా మనం వెళ్ళి నేను ప్రెగ్నెంట్ అప్పుడు డాక్టర్ అనే పదం మీరు వాడొద్దు భవాని గారు. నాకు వాళ్ళు పెట్టలేదు అసలు, నన్ను నేను అనుకోవట్లేదు డాక్టర్ అని. లాస్ట్ ఇంటర్వ్యూలో మీరు మాట్లాడిన మాటలు ఏంటంటే డాక్టర్ చెప్పినప్పుడు తప్పులేంది, నేను చెప్తే తప్పేంటి. అవును, ఇప్పుడు నేను చదువుకోలేదు కాబట్టి డాక్టర్ డాక్టర్స్ ఏం చెప్తారు? ఇవి ఇంకా ఎక్స్ప్లెయిన్ గా చెప్తారు. డాక్టర్స్ ఏం చెప్తారు? ఇంకా ఎక్స్ప్లెయిన్ కూకట్పల్లికి రండి, మీకు ఒకవేళ కనుక నాతో సెక్స్ చేయాలి అనిపిస్తే కూకట్పల్లికి రండి, లేదంటే ఏమంటారు కమెంట్ బాక్స్ లో పెట్టండి అని చెప్తున్నారా డాక్టర్స్? మీకు ముందు కూడా చెప్పాను కదా, బ్యాడ్ వీడియోస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆ బ్యాడ్ వీడియోస్ 2-3 ఒక 5 ఉంటాయి, అంతకు మించి ఎందుకు ఉన్నాయి బ్యాడ్ వీడియోస్? అవి వేరే వాళ్ళు అట్లా బాగా తిడటం వలన ఆ వీడియోస్ పెట్టవచ్చింది, లేకుంటే డాక్టర్స్ ఎన్ని సంవత్సరాలు చదువుకుంటారో తెలుసా? అసలు ఈ సబ్జెక్ట్ కి సంబంధించిన డాక్టర్స్ ఏమంటారో తెలుసా? నేను చదువుకోలేదు కదా, నేను డిప్లొమా. అదే తెలియకుండానే మీరు డాక్టర్ తో పోల్చుకుంటున్నారు కదా. డాక్టర్ చదివారు కాబట్టి చెప్తే తప్పలేదు, నేను చదువుకోలేదు కాబట్టి నేను చెప్తే తప్ప అనే క్వశ్చన్ మీరు తీసుకొస్తున్నారు. డాక్టర్స్ గురించి మీకు చదువుకున్నారు కాబట్టి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈ వీడియో ఏ రకంగా దొండకాయలు బెండకాయలు యూజ్ చేసుకోండి అని చెప్తున్నారా? అవి ఎగ్జాంపుల్ గా చూపించి చెప్తున్నారు. ఏమని? దొండకాయలు కానీ డాక్టర్స్ అసలు ఈ సబ్జెక్ట్ కి సంబంధం మీరు అన్నారు కదా, నా వల్ల హెల్ప్ అవుతుంది చాలా మందికి అని అన్నారు కదా. అసలు మీరు చెప్పే సబ్జెక్ట్ చూసే డాక్టర్ ఏమంటారు తెలుసా? తనకు తెలిసింది కొంతమంది డాక్టర్స్ కూడా కామెంట్ పెట్టారు చూడండి. ఏమని? నువ్వు చెప్పే దాంట్లో కొంచెం పాజిటివ్ ఉంది, కొంచెం పాజిటివ్ ఉంది అని చెప్పారు, కొంచెం నేర్చుకొని చెప్పమ్మా అని చెప్పారు. ఓకే, డిప్లొమాలో ఇదే నేర్చుకున్నారా? ఇది డిప్లొమాలో మీకు ఎలా ఎలా ఏం చేయాలి? పేకాటే తమ్ముడే అవుతాడు కదా. అవును, పేకాటే తమ్ముడు డాక్టర్ మీరు మీరే కదా. డాక్టర్ చెప్పేదాంతో మీరు అసలు డాక్టర్స్ అనే పదం తీసుకొస్తుంటేనే నాకు లిటరల్ గా చెప్తున్నా మీ చెంప పగలగొట్టాలనిపిస్తుంది. మీరు ఇంకొక పేజ్ ని ఫాలో అవుతున్నారు కదా, ఫాలోయింగ్ లో ఉంది ఒకటి, దాని కింద డాక్టర్ భవానీ అని ఉంది. మీరు ఏ రకంగా డాక్టర్? నేను పెట్టుకోలేదు, ఇప్పుడు పెడతారు, మరి అదే పెట్టుకోలేదు. నా అకౌంట్, నువ్వేమి నా రిలేటివ్స్ కావు. అదే పేజ్ ఉపయోగించి నేను నీ మీద కేసు పెడితే బొక్కలో నొక్కితే బయటికి కూడా రావు తెలుసా? ఎందుకంటే 6 సంవత్సరాలు వాళ్ళు కష్టపడి నిద్ర తిండి లేకుండా కష్టపడితే ఎంబీబీఎస్ సర్టిఫికేట్ వస్తుంది. తరువాత 2 years స్పెషలైజేషన్ చేసిన తర్వాత దిగుతారు వాళ్ళు. ఏ రకంగా డాక్టర్ అని పెట్టుకున్నావు? అవును, పబ్లిక్ పెట్టిన ప్రతి దానికి నువ్వు ప్రొఫైల్ క్రియేట్ చేస్తావు. మరి పబ్లిక్ లో అదే పబ్లిక్ చూడండి, అదే పబ్లిక్ నిన్ను అన్నారు, మరి దానిపైన ప్రొఫైల్ క్రియేట్ చేయాలి భవానీ అని ఎందుకు క్రియేట్ చేయాలా? ఇంకా మీరు చెప్పుకుంటే సరిపోదు కదా. మేము చెప్పుకుంటే కాదమ్మా, అది ఒక్కటే నెగటివ్ డాక్టర్ అని ఎలా పెట్టుకున్నా నా క్వశ్చన్ నువ్వు వీడియోస్ చేసిన దానిపైన కూడా కాదమ్మా. నేను ఈ రోజు నిన్ను ఇంటర్వ్యూ పిలవడానికి ముఖ్య కారణం డాక్టర్ అని ఎలా పెట్టావు ఏంటి, అది నా ఇష్టం. ఇప్పుడు స్టార్ మేడ్ నేను డాక్టర్ అని చెప్పట్లేదు కదా, వాళ్ళు పెట్టారు, వాళ్ళని అడగండి పోయి. చెల్లి సమరం ఇప్పుడు ఎగ్జాంపుల్ గా పలానా అమ్మాయి మా అచ్చం కూతుర్లకు ఉంది, పలానా వాళ్ళు మా కొడుకులకు ఉన్నాడు అంటే పోలుస్తున్నారు, కానీ ఏదో నేను అదే అన్నట్టు కాదు కదా. వాళ్ళు నన్ను పోలుస్తున్నారు ఏంటంటే నా బ్రెయిన్ బట్టే వాళ్ళకి లా కొద్దిగా చెప్తుంది. భవానీ గారు నేను కొద్దిగా చెప్తుంది అని. సరే, మీరు చెప్తున్నారు, మీ కంటెంట్ కొంతమందికి యూజ్ అవుతుంది, మీ మాట ప్రకారంగా వెళ్దాం. ఇప్పుడు అన్నారు కదా, వినండి, లాయరు, డాక్టరు, టీచరు, కంప్లీట్ ఒక డిఫరెంట్ స్పెషలైజేషన్స్, అవునా? వాటికి ఒక రెస్పెక్ట్ ఉంటది, అవునా? ఇప్పుడు నాకు రెస్పెక్ట్ లేదు, ఒక రెస్పెక్ట్ ఉంది. ఇప్పుడు ఏ హాస్పిటల్లోకి వెళ్ళైనా ఇక్కడ 2 కెమెరామ్యాన్లు ఉన్నారు, రమేష్ గారు, ఫిరోజ్ గారు. ఏ డాక్టర్ దగ్గరికైనా వెళ్ళి మీరు డాక్టర్స్ ని ఇష్టం వచ్చినట్టుగా తిడతారా? పోనీ ఆ డాక్టర్స్ కి వచ్చే వీడియోస్ కింద కమెంట్స్ ఈమెకు వచ్చినట్టుగా వస్తున్నాయా? ఇప్పుడు నేను డాక్టర్ అని నీతో చెప్పానా? నువ్వే అన్నావు కదా, చెప్తే అది పెట్టుకుంటా. ఏమని పబ్లిసిటీ అది అయింది, ఇప్పుడు ఏమని పబ్లిసిటీ అట్లా అయింది. సొంతంగా నేను పెట్టలేదు, భవానీ అని. ఓకే, అంటే నువ్వేం చదవకుండానే ఏం చేయకుండానే డాక్టర్ భవానీ. దాని వల్ల ఎవరిదైనా ప్రాణం పోతే ఎట్లా అని నేను అడుగుతున్నా. ఏం ప్రాణం పోతే? అవును, ఇప్పుడు చెప్పే దాంట్లో కొంచెం
పాజిటివ్ ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. రేపు పొద్దున ఆ. నీకు ఒక ఆడపిల్ల ఉంది కదా, నా పాప ఆహా, ఇన్వాల్వ్ చేయాల్సిన పని ఆడపిల్లనే లేదు. కదా నీకున్నది. నువ్వు ఇన్వాల్వ్ అదే ఆడపిల్ల రేపొద్దున ఈ వీడియోలు చూసి నలుగురిలోకి వెళ్తే ఏం చేస్తది? ఏం చేయదు. నువ్వు నా పాపని ఇన్వాల్వ్ చేయాల్సిన పని లేదు. ఇంకొక వేరే వాళ్ళకి ఒక ఆడపిల్ల ఉందనుకున్నాం, మీ వీడియోలు చూసినప్పుడు ఆ పాప ఎలా రియాక్ట్ అవ్వాలి ఆ వీడియోకి? ఈ రోజు సోషల్ మీడియా అనేది ఆ పిల్లల దగ్గర నుండి పెద్ద వాళ్ళకి నేను చూడమన్నా నా వల్ల స్క్రోలింగ్ లో నీ వీడియో వస్తుంది అయితే కాబట్టి ఏం చూడరా? చేయాలి? అయితే ఏంది, నా వీడియోలో ఒక్కటే వాళ్ళు- కాదుగా, నేను ఒక్కదాన్నే కాదుగా, నీ వీడియోల ప్రతి వల్ల వాళ్ళు ఒక్కళ్ళు చెడిపోతున్నారా? ప్రతి నేను ఒక్కళ్ళు అంటున్నా. ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు. మీ వీడియోల వల్ల దాంట్లో వల్ల చిన్న పిల్లలు ఎఫెక్ట్ అవుతున్నారు అనేది నా క్వశ్చన్. ఎఫెక్ట్ అయితే నా వల్ల అయితే నేను అంటే నీ అవ్వనంటున్నా. వల్ల సమాజం ఎటువైనా నీకు సంబంధం లేదు. నేను ఆ మాట అనడం లేదు, ఆ. నువ్వు అంటున్నావు. అవును, మరి నేను ఇప్పుడు నువ్వు నీ అంటే వీడియోల సరిపోదు వల్ల కదా, ఆ? నువ్వు అంటే సరిపోదు. భవానీ గారు నేను చెప్తున్నా, ఇదే మాట పైన ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత కూడా మీరే నెక్స్ట్ ఒకవేళ ఏ ఇంటర్వ్యూలో అన్నా కూడా ఉమ్, డాక్టర్ భవానీ అని ఎవరైనా ఛానల్ మెన్షన్ చేసినా ఉమ్, ఎట్ ద సేమ్ టైం మీరు ఎక్కడైనా మెన్షన్ చేసినా కూడా నేను మీ మీద కేసేస్తా. చేసుకోండి. ఇదే ఇంటర్వ్యూ తీసుకునే వాళ్ళ మీద అండ్ వేసుకోండి. ఛానల్స్ వాళ్ళకి నా మీద చెప్తున్నా, కూడా వేసుకోండి. ఎవరైతే ఈమెని డాక్టర్ భవానీ అని ఎక్కడన్నా ఇంటర్వ్యూలలో కనుక మెన్షన్ చేసినా లేదా ప్రీవియస్ ఇంటర్వ్యూల గురించి కానీ ఎక్కడైనా మాట్లాడి ఉన్నా అవి రిమూవ్ చేయకపోతే డాక్టర్ సైడ్ నుండి నేను క్వశ్చన్ చేస్తున్నా, నేను డెఫినెట్ గా మీ మీద కేసులు పెడతా. వాళ్ళకి తెలియని చెప్తుంది అని మీరు ఒక సరే, మీ పాజిటివ్ వీడియోల నుండి ఆలోచిస్తే exact పాజిటివ్ గా ఉంటుంది. సరే, సరే. పర్టికులర్ గా నెగిటివ్ గా ఆలోచిస్తే మీకు నెగిటివ్ గా సరే, నాకు నెగటివ్ గా కనిపిస్తుంది మీకు అనుకున్నా. అట్లా మీ అనిపించచ్చు. వీడియోల గురించి మీ పాజిటివ్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా? పాజిటివ్ గానే ఉంది. కాకపోతే అదే, ఏ రకంగా? 5 వీడియోలు నాయి నెగిటివ్ గా పెట్టిన. ఎందుకు? నాకు నేను చెప్తున్నా కదా నెగిటివ్ ఎందుకు గా పెట్టిన. ఈ- ఎందుకంటే వాళ్ళ బ్యాడ్ కామెంట్స్ బట్టి నాకు కోపం వచ్చి అలా పెట్టిన తప్ప నేను అసలు అది పెట్టాను కోపంగా అస్సలు ఏ రకంగా లేదు. నాది ఇంకొకటి face కూడా అట్లాంటిది. ఇంకో కమెంట్ కూడా ఏమొచ్చిందంటే, నేను ఆల్రెడీ కుకట్పల్లికి వచ్చినాను, దాన్ని వేసి వచ్చాను అని కూడా వచ్చింది. పెట్టుకొని ఎట్లా అలాంటి వాళ్ళ కమెంట్స్ కి కోసమే. రియాక్ట్ అవ్వరు కదా అట్లాంటి భవానీ గారు, మరి ఈ రోజు అట్లాంటి ఎందుకు వాళ్ళకే కమెంట్స్ పెట్టిన. కోసం వీడియోలు చేస్తున్నారు? ఎందుకు నీ వల్ల ఉంటది? సమాజం చెడిపోతుంది, నువ్వేమీ నా నాకేం చుట్టుపక్కల పెట్టట్లేదు కదా, నువ్వేం నేనే నాకేం సో ఇది పెట్టట్లేదు business కదా, ఆ? నువ్వేం సో నాకు ఇది పెట్టట్లేదు. బిజినెస్ ఇది బిజినెస్ అని పోయి బట్టలు ఇప్పుడు ఇది తిరగట్లేదు business ఆ? కదా. సరే, ఇప్పుడు బట్టలు ఇప్పుడు తిరగట్లేదు కదా. సెక్స్ అనేది మీ దృష్టిలో ఏంటి? సెక్స్ అనేది మీకు బూతు, మాకైతే ఇది నాకు చెప్పేది- భూతం నేను ఎక్కడ చెప్పాను? నాకు ఆ. భూత అయ్యి ఉంటే నేను మరి ఇలా ఇప్పుడు వీడియో ఏమన్నా పెట్టేదాన్ని కదా. డాక్టర్తో నువ్వు ఎట్లా కంపేర్, వాళ్ళు మంచిగా చెప్తున్నారు ఇంకా డీటెయిల్ గా. నేను అవి చూడకుండా నా సొంత నాలెడ్జ్ తో నేను చెప్తున్నా. ఏది డాక్టర్లు కూకట్పల్లికి రండి, కమెంట్లలో పెట్టండి, అవి నాతో చెప్పిన- వేయించుకోవాలంటే ఇప్పుడు చెప్పానా చెప్తున్నారా? లేదా నీకు? 5 చెప్తున్నారా? వీడియోలు నెగిటివ్ గా ఉన్నాయి, ఎందుకంటే బ్యాడ్ కామెంట్స్ ఆ 5 వీడియోలో కూడా నువ్వు పెట్టుకున్న ఏదైతే డాక్టర్లు ఉన్నారో ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ మాట్లాడుతున్నావు కదా. ఏమని సరే, మీరు ఈ ఆర్గ్యుమెంట్ పక్కన పెడితే స్ట్రైట్ క్వశ్చన్ నాది, చెప్పండి. సెక్స్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? సెక్స్ గురించి అంటే నేను బూత్లా చూడట్లేదు, మీ బూతుల- ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు హస్బెండ్ వైఫ్ మంచి ఒక రిలేషన్షిప్ లో ఉండాలని నా టాపిక్ అంతా నేను చెప్తున్నా. బ్యాడ్ కామెంట్స్ పెట్టడం హస్బెండ్ వల్ల వైఫ్స్ గురించి టాపిక్ వెళ్దాం. హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి ఉండాలని మీ కలిసి ముఖ్య ధ్యేయం. ఉండాలని నేను చెప్తున్నాను. ముఖ్య ధ్యేయం అవునా? అదే. అదే వీడియోలు చిన్న పిల్లోళ్ళు, అబ్బాయిలు అయి ఉండొచ్చు, ఇప్పుడు అమ్మాయిలు అయి ఉండొచ్చు, చాలా మంది టీనేజ్ వాళ్ళు అయి అవే ఉండొచ్చు, నాయనా ఎవరైనా కానీ అవి ఇంకా ఆ వీడియోస్ చూస్తున్నప్పుడు వాళ్ళ మైండ్ సెట్ అనేది ఎలా ఉంటది? సబ్జెక్ట్ ఇప్పుడు మీరు ఇంకోటి కూడా అనొచ్చు, డాక్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, డాక్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేసే సిచ్యువేషన్స్ వేరు, మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది వేరు. ఇంత బోల్డ్ గా మీరు వీడియోస్ పెడుతున్నప్పుడు అది ఎంత మంది చిన్న పిల్లలకి ఎఫెక్ట్ అవుతది అనేది మీకు తెలుసా? ఇప్పుడు తెలిసే ఫోన్ ఎవరేమని చేస్తున్నారంటే? చెప్తున్నారు, ఫోన్లు ఎవరేమని చెప్తున్నారు పేరెంట్స్ కి. ఫోన్ ఎవరి చూడాలనే నేను ఆ వీడియోలు చెప్తున్నా. ఈ చిన్న పిల్లలు చూడండి అమ్మా, నేనేం చెప్పట్లేదు. పేరెంట్సే ఇట్లా బిహేవ్ చేస్తున్నప్పుడు, ఇలాంటి వీడియోస్ చేస్తున్నప్పుడు ఆ పిల్లల్ని సమాజంలో ఎట్లా చూస్తారు? ఎట్లా చూస్తాను, నన్ను మంచి కంటెంట్ కాబట్టి మా అమ్మ మంచిగానే తీస్తుందా అని చెప్తుంది. ఇది మంచి కంటెంట్. మరి అదే మీ హస్బెండ్ అయినా మీకు వీడియోస్ అన్ని షూట్ చేసేది? అట్లా ఏం లేదు, నా సొంత నేనే. మీరే షూట్ చేసుకుంటారు. ఈ 5 వీడియోలు చేసినప్పుడు కూడా మీ హస్బెండ్ మిమ్మల్ని అన్నాడు, ఏమనలేదా? ఎందుకు అట్లా చేసినావు, డిలీట్ చేసా అన్నాడు. మరి ఎందుకు చేయాల? ఎందుకు డిలీట్ చేయాలా? అంటే నీ హస్బెండ్ మాట కూడా నువ్వు వినంత క్రాస్ అయిపోయావా? సేపు అంత లేదు, మా ఆయన మాట విన్నాను కాబట్టి నేను తల వంచుకొని తాళి కట్టించుకున్నా. తల వంచుకొని తాళి కట్టించుకున్నావు కానీ వీడియోలు డిలీట్ జాబ్ చేయలేవు. కూడా చేయకంటే జాబ్ కూడా మానేసి ఇంట్లో నా క్వశ్చన్, కూర్చుంటున్నా. వీడియోలు మరి మీ హస్బెండ్ చెప్పిన తర్వాత కూడా ఎందుకు నువ్వు డిలీట్ చేయలేదు అని అడిగిన. ఆయనకి చెప్పే విధానం అదే చెప్పినా మరి. అదే ఏం చెప్పారు అని అడుగుతున్నా వాళ్ళు అట్లా బ్యాడ్ ఎక్స్ప్లెనేషన్. కామెంట్ పెట్టారు బావా, వాళ్ళకి నేను చెప్పాను ఇట్లా చెప్పానంటే బ్యాడ్ వాళ్ళకి కామెంట్ ఎట్లా పెట్టే బుద్ధి లేదు, వాళ్ళకి మరి నీకన్నా ఉండాలి కదా, నువ్వు కూడా ఆ వీడియో డిలీట్ చేయంటే నేను డిలీట్ చేసే పద్ధతిలో నేను చేస్తాను అని చెప్పిన. ఓకే, నార్మల్ గా
నెగటివ్ కమెంట్స్ వచ్చినాయి, నువ్వు చేస్తుంది మంచిదే అని నువ్వు అనుకుంటున్నావు కదా, దానికి నెగటివ్ కమెంట్లు వచ్చినప్పుడు రియాక్ట్ అయ్యే విధానం ఎలా ఉండాలి? ఇప్పుడు నెగటివ్ కమెంట్లకి నేను రియాక్ట్ అయ్యి వీడియోలు పెట్టాను అన్నావు, అవునా? దానికి వీడియోలు ఎలా ఉండాలి? ఎట్లుండాలి? కోపంగా ఉంటే ఒక అమ్మాయిని తిట్టినా ఇట్లాగానే, ఆ అమ్మాయి ఆ వీడియో పెట్టుకుని టోల్స్ బాగా చేసుకుంటాను, ఇంకా బతకని అని వదిలేసిన. ఆ అమ్మాయి మీద ఇప్పుడు నెగిటివ్ గా టోల్ వేసిన, ఒక అమ్మాయి నన్ను బాగా నెగిటివ్ గా చేసింది, ఆ అమ్మాయి మీద టోల్ వేసిన, ఆ వీడియో పెట్టుకొని ఇంకా ఫేమస్ అయిపోయింది. అట్లా ఫేమస్ అవటం నాకు ఇష్టం ఉండదు కదా. నన్ను పెట్టుకొని ఇంకోటి ఫేమస్ అవుతున్నారు ఇప్పటికి కూడా. మిమ్మల్ని పెట్టుకొని 100 మంది ఫేమస్ కానివ్వండి, నా క్వశ్చన్ అది కాదు. వాళ్ళకి సిగ్గులేదు ఫస్ట్ ఫేమస్ ఈ రకంగా ఫేమస్ అవ్వాలనుకున్న ఏమో వాళ్ళకి. మరి నా క్వశ్చన్ ఏంటంటే, మీ 5 వీడియోలు నెగటివ్ కమెంట్స్ కి రియాక్ట్ అవ్వాలనుకున్నప్పుడు మీ వీడియోస్ ఏ రకంగా ఉండాలి? కూకట్పల్లికి రండి, నాతో ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళు నాకు కమెంట్ బాక్స్ లో పెట్టండి, మంచిగా ఉన్న వాళ్ళని మీకు చెప్పాను. మరీ తీసుకొచ్చి మీరు చెప్పొద్దు, ఎందుకంటే 5 వీడియోస్ ఉన్నాయి నెగటివ్. అదే అమ్మా, ఆ 5 మీకు కోపం వచ్చినప్పుడు మీరు ఇప్పుడు మీరు చేసే కంటెంట్ కి మీకు బ్యాడ్ గా అనిపించింది, మీరు బాగా హర్ట్ అయినారు. హర్ట్ అయినప్పుడు వీడియోస్ ఎలా ఉంటాయి, ఏ పద్ధతిలో వార్నింగ్ వీడియోస్ వెళ్ళాలి, కానీ మీ వీడియోస్ ఎలా వచ్చాయి అని అడుగుతున్నా. వార్నింగ్ ఇచ్చిన ఒక అమ్మాయి, ఆ అమ్మాయి నా వీడియోస్ పెట్టుకొని వైరల్ అవుతుంది, నాకు ఇష్టం లేదు. అందుకని మీరు ఇలా రండి, మీరు ఇలా చెయ్య, అది ఎవరికైనా సరేరా. ఒకసారి నువ్వు చెక్ చేసుకో, ఆ వీడియో నిజంగా వేరే నెగటివ్ కామెంట్స్ కి రియాక్ట్ అయినట్టుగా ఆ వీడియోస్ ఉన్నాయా? అట్లయితే లేదని చెప్తున్నా. లేదు కదా, నువ్వే యాక్సెప్ట్ చేస్తున్నావు. ఆ వీడియోస్ కూడా దాన్ని చూస్తున్నప్పుడు చెప్పాను కదా, మీకు ముందుగానే చెప్పా 5 వీడియోస్ అయితే నెగిటివ్ గా ఉన్నాయి అని చెప్పా. మిగతా ముందుగానే చెప్పా అంటున్నావు, కానీ ముందుగానే మీ హస్బెండ్ కూడా చెప్పిండు మీకు అవి డిలీట్ చెయ్యండి అని, కానీ అయినా నువ్వు డిలీట్ చేయాలి. మా ఆయనకు చెప్పే పద్ధతిలో చెప్పాను, తను కూల్ అయిండు. మీకు కూల్ అయిపోతే ఇంకా మీ ఇష్టం. అదే క్రోమ్ అంటే మీ దృష్టిలో ఏంటి? ఇంకా నాది భూతార్థంలో భూతగాని చూస్తారా ఏంటి? మరి ఇంకా నేను ఎందుకు చూస్తా, నేను అడుగుతున్నాను రా, క్వశ్చన్ కూడా అడగద్దా? క్రోమ్ అంటే మీరు ఏమనుకుంటున్నారు? మీరేమనుకుంటున్నారు చెప్పండి. నేను అనుకునేది నాకుంది, మీరు చెప్తేనే. మీరు లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా మాట్లాడినప్పుడు మీకు తెలిసి క్రోమ్ అనేది మాట్లాడుతున్నారు కదా, సో ఎగ్జాక్ట్ మీనింగ్ నాకు అక్కడ రాలేదు కాబట్టి నేను ఇక్కడ నేను కూర్చోబెట్టి అడుగుతున్నా, క్రోమ్ అంటే మీ దృష్టిలో ఏంటి అని. నా దృష్టిలో అయితే భూత పదమే. క్రోమ్ అనేది బూతు. దేనికి? ఇంకా వీడియోస్ ఉంటాయి కదా, అంతా వీడియోస్ ఉండేది క్రోమ్ లో. ఇప్పుడు నాది క్రోమ్ లోకి వెళ్ళాలా అయితే? ఇప్పుడు క్రోమ్ అనేది మీ దృష్టిలో బూతు అంటున్నారు కదా, క్రోమ్ అనే దానిలో ఎన్ని రకాల హెల్ప్ఫుల్ థింగ్స్ ఉన్నాయి తెలుసా? ఎందుకని టోటల్ ఓవరాల్ క్రోమ్ అని ఒక మీనింగ్ పెడుతున్నా, నువ్వు గూగుల్ డౌన్లోడ్ చేయాలన్నా కూడా క్రోమ్ లోకే వెళ్ళాలి. క్రోమ్ అంటే ఇంకా జనరల్ గా అందరు భూత పదం అందరూ చూడట్లా, మీరు మాట్లాడుతున్నారు క్రోమ్ ని. వాళ్ళు అన్నారు కాబట్టి నేను అంటున్నా, నాకేం తెలుసు ఆ క్రోమ్ గురించి. ఒక వైఫ్ ఎలా ఉండాలి? నేను బానే ఉన్నా. మీరు బానే ఉన్నారు, ఫిజికల్ గా మెంటల్ గా కాదు. వైఫ్ అనే ఏమైనా అనుకోండి, వైఫ్ అనే ఒక సబ్జెక్ట్ అనుకుంటే నెగిటివ్ గా తల్లిగా చెయ్యాల్సిన పనులేంటి, ఒక వైఫ్ గా ఉండాల్సిన పనులేంటి? నార్మల్ గా రోడ్డు పైన పడుకుంటారు చూడు, ఇల్లులు అవి లేక, వాళ్ళే సంసారాన్ని మొత్తం చుట్టూ కప్పుకొని చేస్తారు. ఇప్పుడు మీరు డాక్టర్ సమరం గారితో మీరు పోల్స్తున్నారు. నేను పోల్చుకోవట్లేదు, వేరే వాళ్ళు పోలుస్తున్నారు. డాక్టర్ సమరం అనే వ్యక్తి చదవకుండానే డాక్టర్ పొజిషన్ లోకి వచ్చిండా? లేదు, అట్లా నేను అనలేదు, మీరు అంటున్నారా? నేను అనట్లా, అడుగుతున్నా. అంటున్నారా అనడానికి క్వశ్చన్ కి నేను ఫిక్స్ చేయడానికి రెండింటికి తేడా ఉంది కదా. చదువుకున్నట్టయితే ఇంకా డీటెయిల్ గా చెప్పేదాన్ని. నేను ఆ టాపిక్ చదువుకోలేదు కాబట్టి ఇంకా డీటెయిల్ గా చెప్పేదాన్ని. ఇంకా నేను చదువుకోలేదు కాబట్టి ఇప్పుడు కొంచెం చెప్తున్నా. అదే చదువుకున్నట్టయితే ఇంకా చెప్పేదాన్ని కదా. కొంచెం అన్న సెన్స్ ఉందా అసలు? బుద్ధి తిరుగుతుందా? పిచ్చి పిచ్చి క్వశ్చన్ లా డాక్టర్ అని ఎందుకు పెట్టుకున్నావు అంటే మళ్ళీ డాక్టర్ చదివినవు, డాక్టర్ చదవకుండా డాక్టరేట్ ఎట్లా వచ్చిందన్నమాట, దానికి ఆన్సర్ లేదు. దీనికి ఓవరాల్ సంబంధించి డాక్టర్స్ ఏమంటారు అంటే దానికి సంబంధం. నేను యాంకర్ ని, నేను బరాబర్ అడుగుతా. నేను ఉన్నది మీడియాలో, నువ్వు అట్లా డాక్టర్ అని పేరు పెట్టుకున్నావు. ఒక డాక్టరే అంత చదివిన తర్వాత ఏదన్నా చిన్న తప్పు జరిగితే ఆ డాక్టర్ ని కోట్ల చుట్టూ తిప్పుతారు తెలుసా? ఏదన్నా ప్రాణం పోతే నీ వల్ల చిన్న పిల్లలు ఎఫెక్ట్ అవుతున్నారు. అయ్యిన వాళ్ళు చూపించు నీ వల్ల మాటలు మాట్లాడు.
కంటిన్యూగా నాకు ఒక 3 క్వశ్చన్స్ ఉన్నాయి. దీంతో నేను ఇంటర్వ్యూ ఆపేస్తాను. ఆర్గ్యుమెంట్ కాదు, లేకపోతే ఇంకేదో కాదు, కంటిన్యూగా అడుగుతాను. ఓకే, చెప్పండి. మీరు ఈ వీడియోస్ బిజినెస్ కోసం చేస్తున్నారా, ఫేమ్ కోసం చేస్తున్నారా? నేను దేనికోసం చేయట్లేదు. ఒక ఎందు- మంచి మెసేజ్ ఇస్తున్నా, అది చాలు తృప్తి అనిపిస్తాను. ఓకే, మెసేజ్ ఓరియంటెడ్ ఇది. సో మీకు ఎలాంటి యూజ్ లేదు. ప్రమోషన్స్ ఏమన్నా వస్తే చేస్తున్నారా? వస్తున్నాయి కానీ చేయట్లేదు ఇంకా. అంటే వాళ్ళు కొంచెం ఫేక్ గా ఉన్నారు. ప్రమోషన్లు అయితే ఇస్తాం, దానికి తగ్గ అమౌంట్ కూడా ఇస్తాం, కానీ వాళ్ళ పద్ధతి బాగాలే. అంటే ఏ రకంగా? చూసే పద్ధతి. చూసే పద్ధతి అంటే ఏ రకంగా? అంటే ఎలా చూస్తున్నారు? ఇప్పుడు ప్రమోషన్ అంటున్నారు, మ్మ్. ఒక 5,000 10,000 అన్న ఇస్తాము, ఖచ్చితంగా వీడియో తీసి పెట్టండి, ఒక 3 వీడియోలు మ్మ్. అంటున్నారు. సరే అంటున్నా, మళ్ళీ ఎలా మాట్లాడుతున్నారు, ఆడకి వెళ్తే వల్గర్ గా మాట్లాడుతున్నారు. ఏమని? వస్తావా, మ్మ్. ఒక 30 అన్న ఇస్తామా అంటున్నారు. ఇంకా అట్లాంటి వాళ్ళకి ఎట్లా తీయాలనిపిస్తుంది నాకు. మరి కంటెంట్ కి రిలేటెడ్ కదా కంటెంట్ అడిగింది. అంటే ఇప్పుడు మంచి కంటెంట్ తీసిన వాళ్ళు కూడా వస్తావా అంటారు. వాళ్ళు అదే. తప్పులేదు కదా, ఇప్పుడు చూసే పద్ధతిలో ఉంటది. మ్మ్. అర్థమైందా? ఇప్పుడు నేను పిచ్చి డ్రెస్ వేసుకుంటే చూడరు, మంచి డ్రెస్ వేసుకుంటే చూస్తారు. అట్లాగే ఉంది సమాజం. ఓకే, సో మీరు అలా ఆలోచిస్తున్నారు, తప్పు మీది కాదులే. కానీ నెక్స్ట్, ఇప్పుడు ఇది బిజినెస్ కోసం కాదు, కానీ దీని నుండి వచ్చే ప్రమోషన్స్ కానీ డబ్బులు కానీ మీరు తీసుకుంటారు. అంటే మంచిగా వస్తే మాత్రం చేయడానికి రెడీగా ఉన్నారు. ఎవరు తీసుకోకుండా ఉంటారు చెప్పండి. అదే అందుకే నేను అనింది కూడా, బిజినెస్ కోసమా లేదంటే ఫేమ్ కోసమా అని అడిగిన. ఏం కాదు, ఏం కాదు. ఇంకొకటి కూడా క్వశ్చన్ ఏముందంటే, మీరు స్ట్రైట్ గా అడుగుతా క్వశ్చన్, మీరు హర్ట్ అయినా దీని తర్వాత ఇంకా ఎలా రియాక్ట్ అయినా నాకు సంబంధం లేదు. చెప్పండి. మీరు పెట్టిన ఆ 5 వీడియోలు గురించి కూడా ఇంక్లూడింగ్ తో అడుగుతున్నా. ఓకే, మీరు డబ్బులు ఇస్తే పడుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, అందుకే ఇలాంటి కంటెంట్ చేస్తున్నారు. అనేటోళ్ళు అంటారు, పట్టించుకోండి. ఇప్పుడు చెప్పా కదా అసలు నేను దేన్ని దేకనని. కొన్ని రోజులు ఇజ్జత్ కావాలా, డబ్బులు కావాలా? ఉమ్, ఇజ్జత్ కావాలా, డబ్బులు కావాలా? ఐ మీన్ నాకు పరువు కావాలా, ఏది డబ్బులు వద్దు. కావాలా? ఏది వద్దు, మంచి మెసేజ్ ఇస్తున్నా చాలు. సో దేనికన్నా అసలు నీకంటూ ఇజ్జత్, విలువలు, పరువు ఏం లేవా? నాకు ఉన్నాయి ఆడపిల్లగా కాబట్టి నేనేం ఉన్నందుకు- బట్టలు ఇప్పదీసి ఆడపిల్లగా ఉన్నందుకు నార్మల్ గా మాట్లాడతారు కదా, కట్టు బొట్టు తీరు అన్ని పద్ధతిగా ఉంటేనే విలువనిస్తారు అనేది మాట్లాడతారు కదా. సో కట్టు బానే ఉంది, బొట్టు బానే ఉంది, మాట్లాడే పద్ధతి బాగాలేనప్పుడు చూసే చూపు కూడా మారిపోద్దిగా. ఇప్పుడు పాజిటివ్ వీడియోలు కూడా నెగిటివ్ గానే రాస్తారు. నేను అందుకే అడుగుతున్నా, పాజిటివ్ వీడియోలు తీసారు కాబట్టి, అవి రీచ్ రాలేదు కాబట్టి ఈ వీడియోలు తీస్తున్నారు అన్నప్పుడు ఫేమ్ కోసమే కదా. వాళ్ళు ఫేమ్ చేశాను, నేను ఫేమ్ అవుదాం. నేను అదే ఫేమ్ కోసం కాదు అన్నప్పుడు Fame అదే కోసం వీడియోలు కాదు. కంటిన్యూ చేయాలి కదా భవానీ గారు. ఎందుకని కంటెంట్ మార్చారు? ఈ వీడియోస్ అంటే మంచి వీడియోలే చెయ్యాలి కదా. ఇప్పుడు మీరు డాన్స్ వీడియోలు చేశారు, సింగింగ్ వీడియోస్ ఏవో సంథింగ్ చేసుకున్నాను అన్నారు, ఫేమ్ అవసరం లేదు మీకు, అలానే డబ్బులు కూడా అవసరం లేదు అని మీరే అంటున్నారు కదా. ఒక మ్మ్. అమ్మాయి మంచిగా సెటిల్ అయింది, తన జీవితం లాగా వేరే అడిగినప్పుడు చెప్పడం వేరు, మ్మ్. దాన్ని తీసుకొచ్చిన అవి నిక్కనే 2 కంటెంట్ లా వీడియోలు పెట్టడం చేస్తాను అని వల్ల చెప్పడం వేరు. తెలియని వాళ్ళకు కూడా నాకు ఇట్లా డౌట్లు ఉన్నాయి అక్క అంటేనే చెప్తున్నా. ఇప్పుడు చాలా మందికి చాలా డౌట్స్ సరే ఉంటాయి నేను మరి. అడిగి ఓకే, డౌట్స్ ప్రకారంగా మీరు చేస్తున్నారు. మ్మ్. ఇజ్జత్ కావాలా ఏంటి? ఇజ్జత్ గా ఇజ్జత్ బతకాలని ఏముంటది? ఉండాలా ఇజ్జత్గా లేదంటే ఇలా బతుకుతున్నా. నేను ఇజ్జత్గా బతుకుతున్నా, నువ్వు ఇజ్జత్ లేదా లక్షల అన్నంత మందిలో మ్మ్. మిమ్మల్ని చూసే చూపు ఎలా ఉందో మీకు తెలుసుగా. భయం, నీకు నచ్చని కమెంట్స్ కోసమే నువ్వు అప్పుడప్పుడు బాధపడుతూ ఉంటావు కదా, కమెంట్స్ చూసుకొని. నేను మరి దేనికి ఇంత- పట్టించుకోను అసలు. దేనికి పట్టించుకొని నువ్వు ఎందుకని మరి 30,000 ఇస్తాము రా అంటే పోలేదు మరి? ఎందుకు పోతారు మరి చెప్పండి. అంత ఓపెన్ గా మీరు చెప్తున్నారు, కూకట్పల్లికి రమ్మంటున్నారు, కూకట్పల్లి కుదరదని చెప్పి ఇక్కడ వాళ్ళు రమ్మంటున్నారు. అది వాళ్ళ నెగిటివ్ గా బట్టే నేను ఆ మాటలు మాట్లాడాల్సి వచ్చింది అని కూడా చెప్పాను. సో మీకు పరువు ఇజ్జత్ అంటే, పరువు ఇజ్జత్ ఉంది కాబట్టి నేను మంచిగా తీస్తున్నా. నువ్వు అన్నంత పరువు మాత్రాన ఇజ్జత్ నేనే ఉంది, అయిపోలేను పరువు కదా. ఇజ్జత్ ఉంది. మీ అత్తమామలు ఈ కంటెంట్ చూసారా? చూశారు, ఏమన్నారు? ఏమంటారు ఇంకా అవి కూడా నేను చెప్పలేను కదా. అదే ఎందుకు చెప్పలేవు? సపోర్ట్ చేశారా, సపోర్ట్ చేయలేదా చెప్పాలి కదా. ఎందుకంటే ఏమంటారు ఇంకా, ఎందుకంటే పల్లెటూరు కాబట్టి, వరంగల్ పొలం పనులు చేస్తారు, పొలాలు ఉన్నాయి కాబట్టి, ఎందుకు భవాని అట్లా చేస్తున్నావు, చెయ్యక అసలు వీడియోలో బంద్ చేయి. పొలంలో కాదు, కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నోళ్ళు ఇట్లాంటి వీడియోలు చేసినా కూడా వాళ్ళ అమ్మయ్య ఇజ్జత్ గా బతికేటోళ్ళు, పరువుగా బతికేటోళ్ళు ఇలాంటి వీడియోలు వచ్చినప్పుడు అలానే మాట్లాడతారు. వాళ్ళు అక్సెప్ట్ చెయ్యరు. దాంతో చదువుతో సంబంధం లేదు, జ్ఞానంతో సంబంధం. వాళ్ళు చదువుకున్నారా చదువుకోలేదా సంబంధం లేదు. నేను అర్థం అనడం లేదు వాళ్ళు కదా. పొలం పనులు చేసుకుంటారు కదా, పొలం- విలేజ్ వాళ్ళు కదా వ్యవసాయం అన్నావు. తప్పు అవును, లేదు, ఎందుకంటే అవును, తప్పేముంది? లక్షల్లో వస్తున్నాయి, అవి అమ్మినా కూడా లక్షల్లో వస్తాయి కదా.
నేను అదే పొలం పనులు చేసుకునే వాళ్ళు కాబట్టి వాళ్ళకి అర్థం కావట్లేదు అని మీరు అంటున్నారా? అర్థం అవ్వట్లేదు అంటలేదు, ఉమ్. తీయకమ్మా అంటున్నారు అంతే. అదే పొలం పనులు చేసుకుంటారు కాబట్టి తీయకమ్మా అంటుర్రు. ఆ మాట అంటే అనలేదు. పొలం పనులు మా అత్త వాళ్ళు చేస్తున్నారు అంటున్నా. తర్వాత ఆ వీడియో వాళ్ళు ఎందుకు వద్దంటున్నారు వీడియోలు? అసలు వాళ్ళకి అడిగారా, ఇట్లాగా మాట్లాడుకున్నారా? అంటే డిస్కషన్ అయిందా ఎందుకు వద్దంటున్నారు అత్తమ్మ వీడియోలు అని మీరు అడిగారా? అడిగినాను, చెప్పింది. ఏమని చెప్పారు? నేను వాళ్ళకి తెలియనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అత్తమ్మ, ఎందుకో చేయొద్దు అంటున్నా అంటే, అసలు వద్దమ్మా వీడియోలు, ఎందుకంటే ఇప్పుడు జనాలు వేరే ఉన్నారు, అవి చేయడం వల్ల రిస్క్ పనులు అని చెప్పింది. ఇంకా అంతే. ఓకే. మీరు ఎప్పుడైనా ఫంక్షన్స్ కి వెళ్తూ ఉంటారా? ఫ్యామిలీ ఫంక్షన్స్ కి అక్కడికి చెప్పాను ఇక్కడికి? కదా, జాయింట్ ఫ్యామిలీ 9 మంది మామయ్యలు ఉన్నారు. అదే మావయ్యలు మీతో ఎలా ఉంటారు? మీ కూతురు లెక్క చూసుకుంటారు. కూతురు లెక్క చూసుకుంటారు. వీడియోలు చూసారా? ఇప్పటి వరకు అయితే ఏం చూడలేను ఆ వీడియోస్ అయితే. మా అత్తమ్మ ఎందుకు అందరినీ చూసింది బ్లాక్ కాబట్టి. చేసి పడేసిరా? నేను Instagram బ్లాక్ account లో? చేసినా కూడా ట్రోల్స్ చూస్తూనే ఉన్నారు కదా, ఫేమ్ లో ఉంది ఓకే. కదా. ఏమనలేదు, ఎప్పుడు అసలు చూడలే అత్తమ్మలు మావయ్యలు ఎవ్వరు చూడలే. మా అత్తమ్మ చూసింది, ఉమ్. మా వదిన చూసింది, కాల్ చేశారు, చెయ్యక బావా అని అలాంటి తీసే అన్నారు. వాళ్ళకి చెప్పే పద్ధతిలో చెప్పాను. ఇప్పుడు మీకు ఫ్యామిలీ ముఖ్యమా వీడియోలు ముఖ్యమా అనే దగ్గరికి వస్తే ఏం డిసైడ్ అవుతావు? ఫ్యామిలీ ముఖ్యం అంట. ఫ్యామిలీయే ముఖ్యం కదా. ఒక సైడ్ అత్త వాళ్ళు వద్దన్నారు, మీ సొంత అత్తయ్య వద్దని చెప్పింది, అవునా? మీ హస్బెండ్ కూడా వీడియోస్ డిలీట్ చేయండి అన్నారు, అవునా? మీ వదిన గారు ఇంకా వేరే అత్తయ్యలు కూడా వద్దు భవాని తీసేసేయి అని చెప్పారు. ఇంతమంది చెప్పిన తర్వాత కూడా నేను వాళ్ళకి చెప్పి నచ్చ చెప్పుకున్నానని చెప్తున్నావు కానీ వాళ్ళ మాట ఎక్కడ కూడా వినట్లేదు కదా. వినడం అంత ఇప్పుడు చెప్పే అంటే పద్ధతిలో ఉంటది. ఇప్పుడు నేను కాలేజ్ డిప్లొమా అసలు సివిల్ ఇంజనీరింగ్ అంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ అవి. అవును. అందులో జాయిన్ అవ్వాలంటే ఓన్లీ బాయ్స్ కే అంత సాధ్యం అవుతుంది, గర్ల్స్ అయితే చాలా మంది ఉన్నారు మాకు తెలిసిన వాళ్ళు. అలౌట్ ఉండదు. అంత దాన్ని నువ్వు చదవగలుగుతావు, మంచిగా సాధిస్తావు అని మా నాన్న సపోర్ట్ వల్లనే నేను అందులో జాయిన్ అయ్యా. అర్థమైందా? వాళ్ళకి చెప్పే పద్ధతిలో ఉంటది కదా ఫ్యామిలీకి. అదే అంటే అంటున్నానుగా. ఇప్పుడు మా అమ్మకి అది నీ ఇష్టం మాట- లేదు, నీ అది ఇష్టం మాట- లేదు. నేను చెప్పేది వినండి, ఉమ్. మీకు అర్థమవుతుందా? మా నాన్న సపోర్ట్ ఉంది, మా అమ్మకి ఇష్టం లేదు. డిగ్రీ చదువుకో, ఇంటర్ చదువుకో అని చెప్పింది. నాకు అదంతా ఇష్టం లేదు, డిప్లొమానే కంప్లీట్ చేస్తా అని చేసి మా అమ్మని నచ్చ చెప్పుకొని జాయిన్ అయ్యా. వాళ్ళకి కూడా నచ్చ చెప్పే కదా. దీంట్లో అదే ఒక అది పాయింట్ చదువు, ఆలోచించండి. అది చదువు. చదువు వేరే, ఇది- అది వేరే అనొద్దు. ఎందుకు ఏదైనా కాదు? ఒక మంచి పాజిటివ్ గా ఆలోచిస్తే పాజిటివ్ గానే వస్తుంది మీకు, ఓకే. నెగిటివ్ గా ఆలోచిస్తే నెగిటివ్ నే. సరే మేము అందరం నెగటివ్ పచ్చకామెలోనికి లోకమంతా అవును పచ్చగా గాని- అనిపిస్తుంది, మీకు అట్లాగే ఉంది అవును మరి. సరే గాని ఉమ్.